Put the first slide. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ లైన్ డయాగ్రాము. నెక్స్ట్ స్లైడ్ పెట్టండమ్మా. సరే, మళ్ళీ ముందుకు పోని. ఫస్ట్ స్లైడ్ పెట్టు. కాళేశ్వరం ప్రాజెక్టులో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపింగ్ చేసి అన్నారం బ్యారేజ్ లో నింపాలి. అన్నారం నుంచి సుందిలకు నింపాలి. సుందిల నుంచి ఎల్లంపల్లి నింపాలి. మేమేమంటున్నాం, ఎల్లంపల్లి నుంచి పంపింగ్ చేస్తాము అంటున్నాం. కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఎన్డీఎస్సీ అప్రూవల్ ఇచ్చే వరకు ఇది మా అభిప్రాయం కాదు, వాళ్ళ అభిప్రాయం మేరకు పోతాము. ఇంకో విషయం చెప్పాలి, మేడిగడ్డ బ్యారేజు 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయని మీరే అన్నారు. మరి మీరే కట్టి మీ కమిషన్ల కక్కుర్తి కోసం మీ నాసిరకం కన్స్ట్రక్షన్ తో కూలిపోయిందా లేదా? ఎంత ఏదో చిన్న డ్యామేజ్ అట, అలా గేట్లు ఎత్తడానికి గేట్లు కట్ చేయాల్సి వచ్చింది ఆ మేడిగడ్డ బ్యారేజ్కి. సరే, అన్నారం సుందిల్ల విషయం కూడా మీకు చెప్పాలి. అన్నారం బ్యారేజు పంపింగ్ 11 మీటర్స్ లెవెల్ నుంచి సాధ్యమవుతుంది. జాగ్రత్త తినాలి మీరు. సరే, మేడిగడ్డ డ్యామేజ్ అయింది, ముందు నుంచి ఎందుకు చేయాలంట అనొచ్చు. అన్నారం బ్యారేజు 11 మీటర్స్ నుంచి పంపింగ్ మొదలు పెట్టే అవకాశం ఉండే, కానీ 5 మీటర్స్ లెవెల్లోనే బొమ్మలు పడ్డాయి, లీకేజ్ అవుతున్నది 5 మీటర్లకే. అదేవిధంగా సుందిల్ల బ్యారేజు 9 మీటర్స్ కి పంపింగ్ మొదలు పెడతాము, కానీ అక్కడ కూడా 5 మీటర్స్ కే లీకేజ్ మొదలైపోయింది. సో ఈ 3 బ్యారేజెస్ ప్రమాదం డేంజరస్ పొజిషన్ లో ఉన్నాయి. కాబట్టి మేము ఎల్లంపల్లి నుంచి మరి ఒక 2-3 రోజుల్లో పంపింగ్ మొదలుపెట్టి మిడ్ మానేర్కి పంపింగ్ చేయదలుచుకున్నాము. నెక్స్ట్ ఎల్లంపల్లి నుంచి ఎన్ని టీఎంస్ వస్తుంది సార్ పర్ డే అది చెప్పండి. సరే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ నుంచి ఎందుకు ఇది మార్చింది? ఎందుకంటే బేసిక్ గా దీన్ని బేసిక్ ప్రాజెక్టు రీడిజైన్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. సెంట్రల్ వాటర్ కమిషను అంటే ఇది ఆనాటి ప్రభుత్వం అఫీషియల్ గా చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇక్కడ 160 టీఎంసీలు లేవు అని చెప్పినట్టుగా గత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా పేర్కొన్నది. ఇది పచ్చి అబద్ధము. సెంట్రల్ వాటర్ కమిషన్ ఎప్పుడు కూడా 75% డిపెండబిలిటీ మీద అక్కడ తుమ్మడేటి దగ్గర 165 టీఎంసీ ప్రాజెక్టు సాధ్యమైతుంది అని చెప్పింది. నెక్స్ట్, మరి వాళ్ళ ప్రభుత్వమే ఆనాడు ఒక కమిటీ ఆఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, తెలంగాణలో నిష్ణాతులుగా పరిగణించిన వాళ్ళు, కొంత ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు, వాళ్ళని ఒక కమిటీ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ టు ఎగ్జామిన్ తుమ్మడేటి దగ్గర కట్టాలనా మేడిగడ్డ దగ్గర కట్టాలా అని ఆ సందర్భంలో కమిటీ వేస్తే ఆ కమిటీ కూడా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టొద్దు, అక్కడి నుంచి మిడ్ మానేర్ కి 160 టీఎంసీలు లిఫ్ట్ చేయాలంటే అది నాట్ డిజైరబుల్ డ్యూ టు ఇట్స్ ప్రొహిబిటివ్ కాస్ట్ అండ్ టైం కన్జంప్షన్ అని చాలా స్పష్టంగా మరి ప్రాజెక్టు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసుకున్నప్పుడే వీళ్ళు చెప్పడం జరిగింది. అన్ని రికార్డ్స్ ప్రకారం కూడా, డాక్యుమెంట్ల ప్రకారం కూడా ఏనాడు కూడా సిడబ్ల్యూసి అక్కడ 160 టీఎంసీలు లేవు అని అనలేదు. ఇన్ఫాక్ట్
చాలా సంవత్సరాలు సిడబ్ల్యూసి రిపోర్ట్లో తుమ్మడేటి దగ్గర 75% డిపెండబిలిటీ మీద 165 టీఎంసీ అందుబాటులో ఉందని చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఆల్రెడీ మాట్లాడా. నెక్స్ట్. సరే, ఒకసారి ఈ మేడిగడ్డ ఇన్సిడెంట్ గురించి మనం ఒకసారి వెనక్కిపోతే 21 అక్టోబర్ నాడు ఈ మేడిగడ్డ బ్యారేజ్ సంఘటన జరిగింది. ఆనాటి ప్రభుత్వమే కేసీఆర్ ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రిగా వాళ్ళే గేట్లను ఎత్తి అక్కడ వాటర్ స్టోరేజ్ చేయొద్దు, వదిలేశారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన నిర్ణయం ఇప్పుడు కొనసాగుతుంది. ఇప్పుడు ఒక రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు వాళ్ళ వాటర్ స్టోరేజ్ చేసి లిఫ్ట్ చేయమంటే మరి ఏం జవాబు చెప్పాలనో, మరి ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందో మీరు గమనించాలని కోరుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళే నీళ్ళు కింద వదిలేశారు. మరి ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే, ఈ మేడిగడ్డ బ్యారేజ్ కి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ బ్యారేజ్ ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రీజన్స్. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాము. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు ఉన్న ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ సర్వీస్ టర్మినేట్ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్ ని రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో ఉన్న 6 ఎక్స్పర్ట్స్ తో కమిటీ వేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో టెక్నికల్ నాలెడ్జ్ లో, సైంటిఫిక్ నాలెడ్జ్ లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి నేను మనం చేస్తూ, అదేవిధంగా ఈ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ మేము జస్టిస్ ఘోష్, మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ భారతదేశానికి లోకాయుక్త, వారి ద్వారా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో చేయడం జరుగుతుంది. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పలుమార్లు బ్యారేజీలు విజిట్ చేసింది. ఇక్కడ కూడా మరి ఆ నిర్మాణంతో సంబంధం ఉన్న అందరితో మరి వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కేటగారిక్ గా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిర్ల బ్యారేజ్ లో బొంగలు పడ్డాయి అని కేటగారిక్ గా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా, కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా? ఓకే, కొన్ని విషయాలు చదువుతాను. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్, డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్. ఇది ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే, మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్, ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాకముందు, మెయింటెనెన్స్ డెఫిషియన్సీ హ్యాస్ ప్రోగ్రెసివ్లీ వీకెండ్ ది బ్యారేజ్ లీడింగ్ టు ఇట్స్ ఫెయిలియర్. దిస్ ఇస్ a significant lapse on the operation and maintenance front. మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు, ఇటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే
దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు, ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి, ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయమంటారు. దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది. 44 ఊర్లకు ప్రమాదం ఉంది, ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది, సమ్మక్క సారక్క బ్యారేజ్ కి ప్రమాదం ఉంది, దుమ్ముగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది, సీతారాం సాగర్ కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డిఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎండ్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. రికమెండేషన్స్: all gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. ఆల్ రిపేర్స్ షుడ్ బి కంప్లీటెడ్ టు ఎన్ష్యూర్ నో ఫర్దర్ డ్యామేజ్ ఫర్ ద స్ట్రక్చర్. సరే, ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ ఆర్ అండర్ వే. ఎన్డిఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్ ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ గా ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజలకు పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డపై, కాళేశ్వరంపై ఏదో ఈ ప్రభుత్వం చేయాలని తప్పుడు ప్రచారం, బురద జల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.